ఒసే, ఆ ప్రవళిక గురించి ఏమైనా తెలిసిందా నీకు? అవునా? ఏంటి నాకు తెలీదు. ఇంకా తెలీదా నీకు? అది ప్రవీణ్ గాడితో 2 months నుంచి లివిన్లో ఉందంట. అవునా? ఎంత ఓవర్ యాక్టింగ్ చేసేదే, బాయ్ ఫ్రెండ్ లేడు తొక్క అనుకుంటూ. ఛీ, అది ముందు నుంచే పెద్ద ఓవర్ యాక్టింగ్ క్యాండిడేటే. అందుకే నేనెవ్వరినీ నమ్మను. ఫ్రెండ్స్ అంటే మనలా ఉండాలి, అన్నీ చెప్పుకుంటాం, ఎంత ఫ్రీగా ఉంటాం చూడు. అందుకే బేబీ, ఐ లవ్ యూ. అవునే, ఎంతైనా ఫ్రెండ్స్ అంటే మనమేవే. బయట కూడా అదే టాక్. అంతే, మనమంటే బయట అందరికి జెలస్ తెలుసా? అవును, ఎన్నొచ్చినా ఏమొచ్చినా we are friends, 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 friends. ఒసేయ్, నీకొటి తెలుసా? ఏంటి? తెలీదు. ఇప్పుడు ఏం చెప్తాదో ఏమో సోది మొహం, ఇంకో పనే లేదు దీనికి. ఆ ప్రవళిక ఉంది చూడు, అది దాని బాయ్ ఫ్రెండ్ చీట్ చేసిందంట. అది పెద్ద దొంగ మొహందే. అయినా నీకు మ్యాటర్ ఆల్రెడీ తెలుసు అనుకుంటా. ఓవర్ యాక్షన్ ఇది, ఏది చెప్పినా ముందే తెలుసు అంటది. మరి తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదే? అంటే నిజంగా చెప్దామనుకున్నానే, కానీ మర్చిపోయా. సర్లే గాని, నేను రేపు ఊరెళ్తున్నా. నువ్వు లేకపోతే నాకు ఇంత బోర్ కొడుతుందో. I miss you. అబ్బా, ఏం యాక్టింగే. నేను ఎప్పుడు వెళ్తానని వెయిట్ చేస్తూ, పైకి మాత్రం బెస్ట్ ఫ్రెండ్ అని కట్టింగ్. దొంగ మొహంది, ప్రశాంతంగా ఉండొచ్చు కొన్ని రోజులు. ఒసేయ్, నాకెందుకో మందు టేస్ట్ చేయాలనుందే. సూపరే, నాకు కూడా ఎప్పటి నుంచో అదొకటి ఉండిపోయింది, కానీ ఎప్పుడూ అవ్వలేదు. అయితే పద, టేస్ట్ చేసేది. పద. Cheers. ఏంటి, నాకేం అవ్వట్లేదు. అందరు మందు తాగితే ఎక్కుతుందంటారే, మరి మనకేంటేం అవ్వట్లేదు. ఫస్ట్ టైం కదా, కొంచెం తాగితే ఎక్కదు, ఎక్కువ తాగితే ఎక్కుతుంది అనుకుంటా. సరే అయితే, బాటిల్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం. డాన్స్ చేద్దామా? 24/7 all I do is procrastinate, procrastinate. My lesson. 24/7 all I do is procrastinate, procrastinate. ఒసే, నిజంగా మంత అవుదామంటావా? ఒసేయ్, ఫస్ట్ టైం కదా ఇలాగే ఉంటది. కూల్ డ్రింక్ లానే ఉంటది, తాగేవే. తాగితే చచ్చిపోతావా ఏంటి? ఇంత వాసన వస్తుంది, ఎలా తాగుతారు అసలు ఇది? ఛీ, వెరీ చీప్. ఏం చేస్తున్నావే? మా అన్న కూడా తాగేటప్పుడు ఒకసారి ఇలాగే చేశాడే, అందుకే నేను కూడా ట్రై చేస్తున్నా. ఎందుకంట? ఏమో మరి, నాకు కూడా తెలీదు. నువ్వు ముయ్యి. ఏం కాదే, ఫస్ట్ టైం కదా, ముక్కు మూసుకొని తాగేసే, ఏం కాదు. వద్దు, నాకు వాసనకి ఎక్కేలా ఉంది, నువ్వు కాని. అమ్మ బాబోయ్. ఏం జరిగింది? వాంటింగ్ చేసావు. నా కళ్ళు ఇంకా ఫుల్గా తిరుగుతున్నాయి. ఓహో, వెరీ చీప్ అనుకుంటూ గిరిగిరా తిప్పి మరీ తాగావుగా, అందుకే మనకు అలవాట్లేని పనులు చేయదు. తీరిందా? ఇంకా నా జన్మలో మందు టచ్చే చేయనే. వెరీ గుడ్ డెసిషన్. ఏం ఆర్డర్ చేద్దాం? నువ్వే ఆర్డర్ చేయవే. పర్లేదు, నువ్వు ఆర్డర్ చేయి. నువ్వే ఆర్డర్ చేయి. లేదే, నువ్వే ఆర్డర్ చేయి. ఎప్పుడు నాదే కదా, నువ్వు ఆర్డర్ చేయి. పర్లేదు, ఈసారి నువ్వే చేసే. అయ్యో, ఓకే. ఈ డిష్ అంటే నీకు ఇష్టం కదా, ఇది ఆర్డర్ చేస్తా, ఇంకేం మాట్లాడుకో. లేదే, నీకోసమే వచ్చాం కదా, నువ్వే చేయి. నేను పే చేస్తానులేవి ఈసారికి. పర్లేదే, నేను పే చేస్తాను. పర్లేదు, నేను పే చేస్తా. నేను పే చేస్తానే. ఇది ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు? ఎప్పుడు నీ ఇష్టం వచ్చిందే ఆర్డర్ చేస్తావా? ఈసారి నేను చేస్తా. హలో, లాస్ట్ టైం ఇది ఆర్డర్ చేస్తే పందిలా తిన్నావు తెలుసా? నా ఇష్టం వచ్చింది నేను తింటానే, నీకెందుకు? ఈసారి నేనే ఆర్డర్ చేస్తున్నా. సరే, నీకు నచ్చింది నువ్వు చేసుకో, నాకు నచ్చిందని చేసుకుంటా.
పర్లేదులేవే, నా బిల్ నేను పే చేస్తానులే. అందుకేగా క్యాల్కులేటర్ ఓపెన్ చేసింది. టోటల్ 440 అయింది. 220 నాకు ట్రాన్స్ఫర్ చేసే. మంచిది. అబ్బా, ఇప్పుడు బయటికి వెళ్ళి ఓపిక అస్సలు లేదు. ఏమైంది అసలు బయటకెందుకు? ఏం లేదు, ఉప్పలకో పార్సిల్ వచ్చింది, అది వెళ్ళి తీసుకోవాలంటే అస్సలు అబ్బా ఇంట్రెస్టే రావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? ఎప్పుడులాగే మన సుధీర్ గాడికి చెప్పేద్దామా, వాడు తీసుకొస్తాడు. పాపమే, ప్రతిసారి వాడికెందుకు కాల్ చేసి తెప్పించుకోవాలి? సరేలే. సరే, మనం వెళ్ళి తెచ్చుకుందామా? బాగుంది, పద. పద. సరే అండి. ఆకలేస్తుంది. బా, ఏమైంది? ఏం లేదు, ఒక పార్సిల్ వచ్చింది, తీసుకోవాలి. పార్సల్ వచ్చింది తీసుకోవాలి అంతే కదా, దానికెందుకు అంత బాధపడుతున్నావు? చా, ఉప్పలకెళ్ళి తీసుకోవాలి, అంత దూరం ఎవడెళ్తాడే. ఇలాంటప్పుడేనే మన కోసం ఎంత దూరం వెళ్ళే ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. సుధీర్ గడికి కాల్ చేయి. అంతే అంటావా? నీకు ఇంకొక ఆప్షన్ ఉందా? సరే. హలో. రే సుధీర్, ఒక చిన్న హెల్ప్ రా. నువ్వు కాల్ చేసినప్పుడే అనుకున్నానే, పర్లేదేంటో చెప్పు. ఏం లేదురా, జస్ట్ ఉప్పలకెళ్ళి ఒక చిన్న పార్సిల్ తీసుకొని మళ్ళీ తెచ్చివ్వాలంతే. ఏంటి, అది మా ఇంటి పక్కన ఉందా? ఉప్పల అది సచ్చినాయలను. ప్లీజ్ రా, ఫ్రెండ్కి ఆ మాత్రం చేయలేవా? సర్లే, ఏడు తీసుకొస్తా. సరే, థ్యాంక్ యూ. ఒరే, ఎటు వస్తున్నావు కదరా, వస్తూ నాకు ఫ్రాంకీ తీరా ఆకలిస్తుంది. పాపమే. ఆకలిస్తుంది. చెప్పావే, ఇంకా లిస్ట్ అంతా చెప్పు, తీసుకొస్తా. నా పట్టక చాలు. ఓకేరా, తెచ్చేయ్, బాయ్. సరిపోయారు ఇద్దరు. వసే, ఏమైనా ఆర్డర్ పెట్టావా? డెలివరీ బాయ్ అనుకుంటా. అవునే, నీలాంటి ఫ్రెండ్ ఉంటే నాలాంటి డెలివరీ బాయ్ లానే కనిపిస్తాడు. అది కాదురా. సరే గాని నా ఫ్రాంకీ తెచ్చావా? తెచ్చానే, తీసుకో, తిను, బ్యాగ్ ఉండి ఉంచుకో. ఎంతైనా నీలాంటి ఫ్రెండ్ ఉండడం మా అదృష్టం. ఓ, చాలా థ్యాంక్స్. బాయ్. జరుగు. ఆగవే, ఇవాళ నా టాప్ అదిరిపోయింది కదీ, నాకు ఎంత బాగా నచ్చిందో చూడు. బెట్ ఈరోజు అందరూ నా డ్రెస్ గురించే మాట్లాడుకుంటారు పార్టీలో. నిజంగానే చాలా బాగుంది, నా దిష్టి తగిలేలా ఉంది. థ్యాంక్ యూ. తప్పుకో. దివ్య, ఈ డ్రెస్లో అద్దరిపోయావు తెలుసా? థ్యాంక్ యూ. అబ్బో, ఇంకా రేపు ప్లాన్స్ ఏంటి? హే దివ్య, నీ డ్రెస్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు? నిన్ననే కొన్నానే, మెసేజ్ చేస్తాలే. ఇన్ని అనుకుని డ్రెస్ వేసుకున్నా తెలుసా ఈరోజు? ఒక్కరు కూడా బాగుందని కాంప్లిమెంట్ ఇవ్వలేదే. టేస్ట్లెస్ ఫెలోస్. ఇగో, ఈరోజు నీకంటే చాలా మంది బాగున్నారే, ఫోకస్ అంతా అటు షిఫ్ట్ అయిందేమో. పోవే, ఒక రోజు అంతా షాపింగ్ చేసి ఒక్క టాపిక్ కొన్నా తెలుసా, ఎందుకంటే అందరూ నేను బాగున్నా అనాలని. నీకు నచ్చిందని అందరికి నచ్చాలని లేదు కదా, లైట్ తీసుకోవే. పోవే, తొక్కులో పార్టీ డిసప్పాయింట్ అవడానికి వెళ్ళినట్టుంది. ఎక్కడికి